ఛత్తీస్గఢ్ దండకారణ్యం మరోసారి తుపాకీ కాల్పులతో దద్దరిల్లింది. కాంకేర్, నారాయణపూర్ జిల్లాల సరిహద్దుల్లో మంగళవారం మావోయిస్టులు, భద్రతా సిబ్బంది మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో 2 మహిళా మావోయిస్టులు సహా 7 నక్సల్స్ హతమయ్యారు. మహారాష్ట్ర సరిహద్దుకు సమీపంలోని తేక్మేట అటవీ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు నక్కినట్లు అందిన సమాచారంతో స్పెషల్ టాస్క్ ఫోర్స్, డిఆర్జీ దళాలు సంయుక్తంగా యాంటీ నక్సల్ ఆపరేషన్ చేపట్టాయి. సోమవారం రాత్రి నుంచే గాలింపు చేపట్టి మంగళవారం ఉదయం నక్సల్స్ ఉన్న ప్రాంతానికి చేరుకున్నాయి. వీరిని చూసిన మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో ఎదురు కాల్పులు జరిపిన భద్రతా దళాలు 7 మట్టుబెట్టారు. మరికొందరు నక్సల్స్ పరారయ్యారు. ఈ కాల్పుల్లో భద్రతా సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని బస్తర్ ఐజీ సుందర్రాజ్ తెలిపారు. ఘటనా స్థలం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, ముందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. जैसा लगाया था वही वाला नहीं। ठीक है ठीक है। ఛత్తీస్గఢ్ దండకారణ్యం మరోసారి తుపాకీ కాల్పులతో దద్దరిల్లింది. కాంకేర్, నారాయణపూర్ జిల్లాల సరిహద్దుల్లో మంగళవారం మావోయిస్టులు, భద్రతా సిబ్బంది మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో 2 మహిళా మావోయిస్టులు సహా 7 నక్సల్స్ హతమయ్యారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి సుధాకర్. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ అబులా మండల్ ఎన్కౌంటర్, భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ యొక్క ఎన్కౌంటర్ లో మొత్తం సుమారు 9 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు తెలిసింది. ఇప్పటి వరకు అందులో 2 మహిళలతో సహా మొత్తం 7 మంది మావోయిస్టులు 7 మంది ఉన్నారు. ఇంకా 7 మంది పురుషులు ఉన్నారని చెప్పి తెలిసింది. మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క సంఘటన స్థలం నుండి పోలీసులు ఒక AK-47 తో సహా భారీ మొత్తంలో ఆయుధాలు, మందుగుండి సామాగ్రి, పేలుడు సంబంధించిన పదార్థాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇంకా కొనసాగుతున్న కూంబింగ్. ఇటు పోలీసుల కూడా ఇటు మావోయిస్టుల మధ్య ఇంకా ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించిన దాంట్లో మొత్తం పోలీసుల నుంచి డిఆర్జీ అండ్ STF జవాన్లు ఉమ్మడి బృందంగా బయలుదేరి అక్కడికి వెళ్లి నారాయణపూర్, కాంకేర్ సరిహద్దు ప్రాంతంలోని అబుజామాద్ కూంబింగ్ నిర్వహించిన క్రమంలో ఈ ఘటన జరిగినట్టు తెలిసింది. మొత్తం ఈ రోజు ఉదయం తెల్లవారుజాము నుంచి ఇటు పోలీసులు, ఇటు BSF సాయుధ పోలీసులు కలిసి ఈ యొక్క కూంబింగ్ కు వెళ్ళినట్టు తెలిసింది. ఇది ఒక ఇన్ఫార్మర్ ఇచ్చిన నేపథ్యంలో పోయిందా, లేదంటే వీరికి పక్కా సమాచారంతో పోయారా, లేదంటే మామూలుగా ఉన్న సందర్భాలలో ఎలా అయితే ఈ యొక్క ఎన్నికల సందడి ఉంది, దీనికి సంబంధించిన ప్రాంతానికి సంబంధించిన ఉన్నాయి కాబట్టి మామూలుగా కూంబింగ్కి వెళ్ళారా అనే దానిపైన పూర్తి సమాచారం తెలియవలసింది. దీనికి సంబంధించి ఎందుకంటే గత కొద్ది రోజులను చూస్తే ఇటు మహారాష్ట్ర కానీ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మొత్తం రక్తం ఎయిర్లై బారుతుంది. ఇటు మావోయిస్టులు మొత్తం ఆకురాలే కాలం, వాళ్ళకు గండు కాలం అని చెప్పుకోవచ్చు. ఆకు ఎలా రాలిపోతుందో మావోయిస్టు ప్రాణాలు కూడా అలానే రాలిపోతున్నాయని చెప్పి ఇటు మావోయిస్టు సంబంధించిన అగ్రనేతలు కూడా అలానే వ్యక్తం చేయడం జరుగుతుంది. ఎందుకంటే మావోయిస్టుల పైన ఒకరిపై ఒకరు ప్రతీకార చర్యలు తీసుకోవడానికి వీళ్ళు ఎప్పటికప్పుడు ఒకరిపై ఒకరు పైచే సాధించాలనేపై ఇటు ఎదురుకాల్పులు జరపడం జరుగుతుంది. ఇటు మావోయిస్టులకు ఇటు పోలీసులు ఎదురైనా, పోలీసులకు మావోయిస్టులు ఎదురైనా కూడా ఎదురుకాల్పు చేయడంతో పాటు ఇక్కడ ఉన్న మధ్యలో ఉన్న కొంతమంది మావోయిస్ట్ ప్రాణాలు గాలిలో కలిసిపోవడం జరుగుతుంది. ఇక్కడైనా ఇటు మావోయిస్టులు, ఇటు పోలీసులకైనా తగిన ఒక చర్చకు రావాలని చెప్పేసి పోలీసు అధికారులు కూడా వాళ్ళకి పిలుపునివ్వడం జరిగింది. అయినా కూడా ఇటు రాకపోవడంతో పాటు ఇది ఎటు దారి తీస్తుందో అని చెప్పి వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. గత 2 నెలల నుంచి చూస్తే ఇప్పటి వరకు సుమారు 110 మంది వరకు ఇప్పుడు మావోయిస్టులు హతమైనట్టు కూడా తెలుస్తుంది మనకు. దీనికి సంబంధించి గత వారం 10 రోజుల క్రితం చూస్తే భారీ ఎన్కౌంటర్ మావోయిస్టులకు గత 15-20 సంవత్సరాల నుంచి ఎప్పుడు లేని పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. 29 మంది పై చిలుకు మావోయిస్టులు ఎన్కౌంటర్ లో మృతి చెందడం జరిగింది. దాని తర్వాత మరో పెద్ద ఎన్కౌంటర్, ఇది 9 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు ఇప్పటివరకు తెలిసింది. మరి ఇంకా ఈ 9 మంది మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందా, లేకపోతే ఇంతవరకే ఆగిపోతుందా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది.
రైట్, థ్యాంక్ యూ సుధాకర్.